అందరికీ శుభోదయం. యశస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. యశస్ టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి మనం ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇకపోతే ఈరోజు మ్యాచ్ గురించి చాలా అద్భుతమైన మ్యాచ్ ఈరోజు మనకు జరగబోతుంది. ఈ అద్భుతమైన మ్యాచ్ని మనం బాలశంకర్ సమక్షంలోనే మనం తెలుసుకుందాం. బాలశంకర్ వస్తే ఇప్పుడు మనం ఈ అద్భుతమైన మ్యాచ్ గురించి రివీల్ చేద్దాం. బాలశంకర్కి తన ఎక్స్ప్రెషన్ మనం క్యాప్చర్ చేద్దాం. అసలు ఎలా ఫీల్ అవుతాడు, ఎలా చేస్తాడు అని చూద్దాం. బాలశంకర్ రెడ్డి ఫ్రేమ్ సెట్ చేయమన్నాడు, ఎదవంతే రాడు. అదేమంటాడు మా చివరికి ఆడుకోపోతాడు రన్నింగ్కి. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. బాలశంకర్ వచ్చేసా. ఏంది మ్యాన్? ఓకేలే, ఇదేనా ఏం సంగతులు? ఫ్రేమ్ సెట్ చేయమంటావు, అట్టబడి పోతావు. అంటే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అది. ఎందుకంటే నాకు అక్కడ జంపింగ్ చేసి అలవాటు కదా చిన్నప్పుడు. మనం అలవాటు జారి పట్టడం అలవాటు, మనకి దెబ్బలు తగ్గించుకోవడం అలవాటే కదా. కాకపోతే ఏం చేద్దాం, మొత్తం ఏంది మంచి అసలు డైమండ్ షర్ట్ వేసుకొచ్చావు, లుంగి కూడా గళ్ళు గళ్ళు లుంగి. అరే ఏమైనా కానీ సీను ఏం మాట కమాట చెప్పాలరా, అస్సలు సీసలని పల్లెటూరు కుర్రల్లా ఉన్నారు. నువ్వు పల్లెటూరు మెట్టనాయల్లాగా ఉన్నానని చెప్పు. ఎందుకు ఈ వాసనన్నీ అనవసరంగా? నేను అన్నానండి మెట్టనాయలు అన్నానండి. ఇప్పుడు ఈడు ఇప్పుడు మెట్టోడని అనలేదండి, వీడు అనుకుంటున్నాడు మెట్ట. నేను అంటాను మెట్టోళ్ళ దగ్గర తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, కష్టజీవులు వాళ్ళు. మేమన్నా ఏదో ఉంటది కానీ కష్టజీవులు కదండి. కష్టజీవులు కాబట్టి బాగా కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజున సొక్కా వచ్చింది, లుంగి వచ్చింది, పైన ఫోన్ వచ్చింది, మైక్ వచ్చింది, టోపీ వచ్చింది, తెల్లారబయటికి మళ్ళీ మనోడా. మరి మేము చూసావా? ఎప్పుడు చూసినా ఏ షర్ట్లు, ఏ ప్యాంట్లు, ఏ ట్రాక్ లో అదే షూస్. బాలశంకర్ కంగ్రాచులేషన్. ఆగమ్మా ఆగు. ఓకే, ప్రస్తుతం మనం మ్యాచ్ల గురించి మాట్లాడుకున్నా లేకొద్దు కానీ ఈ రోజు ఒక అద్భుతమైన మ్యాచ్ జరుగుతుంది. అవునా? అద్భుతమైన మ్యాచ్. అసలు అద్భుతాలు ఆ రెండింటిని ఏంటంటే నువ్వు పోటీ పడుతున్నాయి. అవునా? ఇగో నేను వెళ్తానంటే ఆగు, ఏంది వెళ్ళేది మీ వెనక నేను వస్తానంటుంది. అవునా? లేదు ఒకసారి వెళ్ళి వెళ్తానండి. ఆడకెళ్ళేది ఉండాడా, నేనుండా అంట. మళ్ళీ నేను అనగా ఏం నన్ను కూడా వెళ్ళినవా నువ్వు అంటే ఇట్లా అవుతుందా? నన్ను లాగావు కదా, ఒకరు అట్లా అవుతుందేమో అని. అట్లా అసలు ఇద్దరు పోటీ పడుతున్నారు బాలశంకర్. నేను వెళ్తానంటే లేదు నేనుండా అని. అంటే దేనికోసం వీళ్ళు అసలు చూడు, మరి అద్భుతంగా పోటీ పడుతున్నాయి. అట్లాంటి జట్టుల మధ్య ఈ రోజు మనం మ్యాచ్ చూడబోతున్నాం. అది అరే నాకు కొంచెం తిక్కగా ఉంది. నువ్వు దేనికి పోటీ పడుతున్నావు నాకు ఆ విషయం చెప్పకుండా నువ్వు అనవసరంగా లాగుతున్నావు. అర్థం చేసుకో బాలశంకర్, అర్థం చేసుకో. అట్లాంటి జట్టుల మధ్య మ్యాచ్ ని ఇప్పుడు మనం దాని గురించి మనం విశ్లేషించుకోబోతున్నాం. మళ్ళీ దీనికి ఒక విశ్లేషణ. అరే ఆ ఫోన్ లో యాప్ నాకు పంపిస్తాను, నా ఫోన్ అని చెక్ చేసుకుంటాను. నాకు టెన్షన్ ఉండదు. నీకు ఇంగ్లీష్ రాదుగమ్మా, రాదుగా ఎందుకు లేనిపోయింది, రాదుగా ఎందుకు మళ్ళీ. సరే ఓకే బాలశంకర్, నీ టెన్షన్ మేము తగ్గిద్దామని ఆలోచిస్తున్నాం. అక్కడ చూస్తానండి, ఇక్కడ చూస్తానండి. ఓకే, ఇప్పుడు టాస్ వేసి ఒక జట్టుని ఎంచుకుందాం. జట్టులు కూడా చెప్పండి నీకు, జట్టులు కూడా చెప్పండి. కాదురా, కాదు నేను వేస్తాను టాస్. నీకు నచ్చిన జట్టు నువ్వే ఎంచుకో, నీకే ఇస్తా అవకాశం. నేను గెలిచిన నీకు ఇస్తాను, నువ్వు గెలిచిన నాకే ఇవ్వు. నేను చెప్పను, నీకు అంతే తెలిసింది బాలశంకర్. కాదు ఆగురా, నాకు వివరం చెప్పు. ఇప్పుడు చెప్తా, జట్టులు ఎంచుకోవాలన్నావు కదా, అంటే టాస్ వేసిన తర్వాత జట్టులు చెప్తావా? టాస్ వేసిన తర్వాత జట్టులు చెప్తాను, దాన్ని బట్టి ఎంచుకుందాం. అదే కొత్తగా ట్రై చేద్దాం, ఆలోచించి అర్థం చేసుకో మిత్రమా. కాదురా మొత్తానికి ఏదో టెన్షన్ పెడుతున్నావు. ఓకే చెప్పు. కాదు నాకు క్లారిటీ ఫస్ట్. క్లారిటీ కాదు, నువ్వు టాస్ వేస్తాను చెప్పు. టాస్ గెలిచిన తర్వాత ఇక ఆలోచిద్దాం. చెప్తాను బాలశంకర్, చెప్పకుండా టాస్ వేసిన తర్వాత టాస్ నిన్న నమ్ముతాడరా. నిన్నండి మనోడు నేను కానీ టాస్ గెలిస్తే ఆర్ఆర్ తీసుకోను అన్నాడా, ట్విస్ట్ ఇచ్చాడు నాకు. మామూలుగా ఇవ్వాలి. ఇదంతా గొప్ప అవసరం లేదు బాలశంకర్, ఇది అసలు ఏది ఇచ్చినా బాధ లేదు. అంటే వీడు చేస్తాడంటే ఫస్ట్ మాటల్లో మ్యాజిక్ చేసేసి వీడు ఫస్ట్ మాటల్లో మ్యాజిక్ చేసి సీనియర్ కాబట్టి మాటల్లో మ్యాజిక్ చేసి మరణ చేస్తాడంటే ఒక దాని మీద ఫోకస్ ని ఇంకో దాని షిఫ్ట్ చేస్తాడు. తెలియక దాని మీద గెలిపోయి ఆటోమేటిక్ గా లాగేసుకుంటాడు. ఈ రెండు జట్ల మధ్య అసలు పోటీ అవసరం లేదు. మామూలుగా ఏది ఇచ్చినా తీసుకుంటాను, ఏది ఇచ్చినా నువ్వు తీసుకుంటావు. అది అయితే జట్లు ఎప్పుడు చెబుతా నాకు టాస్ వేసిన తర్వాత చెబుతాను. ఓకే టాస్ వేస్తున్నా. నాది ఇండియా. ఓకే తీసుకో బాలశంకర్, తీసుకో. ఇండియానే పడింది. అరే ఏంది ఇండియా పడింది నాకు? ఓకే ఇండియా వచ్చిందండి. ఇలా వస్తే ఎలా? ఓకే రండి బాలశంకర్. ఎందుకు పెట్టావు నువ్వు? ఆశనండి ఇప్పుడు రివీల్ చేయబోతున్నాం. కాదు ఇంత ఇరగడం ఎందుకు పెట్టావు? ఇప్పుడు మీరు రివీల్ చేయబోతున్నాం బాలశంకర్. ఇప్పుడు ఆ జట్ల గురించి రివీల్ చేయబోతున్నాం. ఒకటి ఆశగా ఉందా, తెలుసుకోవాలనుందా?
ఉండేది ఎటో చేసుకో బాలశంకర్, మైక్ కొంత పడిపోయింది. ఎటో చేసుకో. ఒక జట్టు ఆ, చెప్పాలా, చదవాలా? తెలుసుకోరా. ఓకే బాలశంకర్, ఓకే బాలశంకర్. ఓకే. ఒక జట్టు చెన్నై సూపర్ కింగ్స్, ఆ, తర్వాత రెండో జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. నేను డ్రాప్. అది నేను ఏమంటే చెన్నైలో టాస్ జరగబోతుంది. లేదు, అసలు టాస్ లేకుండా జట్లు ఎంచుకోవడమే. ఇది అసలు దీనికి టాస్ కూడా అవసరం అంటారా? ఆ, ఇందాక మనోడు పోటీ పడుతున్నారంటే ఆ, సచిన్ టెండూల్కర్ జెర్సీ షర్ట్ నెంబర్ కోసం పోటీ పడుతున్నారా? ఆ. అదే మ్యాటర్. ఆ, మరి చెప్పాలి అదే కదా నాకు. కాదు, మురికాలలో కొట్టుకుపోతాను. ఇదిగో నేను దూకుతానంటే వద్దమ్మా, ఆగమ్మా, నేనుండానుగా, నన్ను వెళ్ళే ముందు. లేదు లేదు, నేను వెళ్తాను. ఏంది నీకు అంత కష్టం? వద్దు, నువ్వు ఆగు. నువ్వు టాప్ మోస్ట్ కెప్టెన్వి, నెంబర్ 1 ఇండియాలో కల్లా అసలు అద్భుతమైన కెప్టెన్సీ చేసిన అతను నువ్వు. అతను లేదు, నువ్వు ఆస్ట్రేలియా నెంబర్ 1 కెప్టెన్ అని ఇతను అని పడిపోవడానికి నేను వెళ్తాను అంటున్నారు బాలశంకర్. అదే ఆ 2 జట్ల మంది పోటీ బాలశంకర్. ఇప్పుడు అది మామూలుగా ఇప్పుడు ఎవరైనా చెన్నై నాకు టాప్ 10, ఏయ్. హైదరాబాద్ టాప్ 9, టాప్ ఆ 2 పోటీ పడుతున్నాయి. ఎంచుకో మిత్రమా, నీకే జట్టు కావాలి. నాకు ఏ జట్టు ఇచ్చినా బాధ లేదు, ఎందుకంటే వాళ్ళకి గెలవరు, అవసరం లేదు, గెలిచినా ఉపయోగం లేదు. 2 జట్లు ఒక జట్టు గెలిచేదిగా. గెలిచిద్ది కానీ నాకు రెండు జట్లు ఒక జట్టు ఏ గెలిచిద్దిగా? జట్టుకి ఉపయోగం లేదు. సరే, మ్యాచ్ ఏ జట్టు జరిగింది? చెన్నైలో జరుగుతుంది. చెన్నై చెప్పాను బాలశంకర్. ఎంత హుషారుగా ఉన్నాను చూడండి, ఎంత ఉల్లాసంగా ఉన్నాను చూడండి. ఓ బై గాడ్, వాడు ఉంటాడండి, నాకు పెట్టాడు కదా లోపల, అందుకని వాడు ఉంటాడు. వాడికి ఎందుకంటే ఇప్పుడు వాడు ఓడిపోయినా హ్యాపీ, గెలిచినా హ్యాపీ. ఎందుకంటే జట్టు వాడు ఎంచుకోలేదు కదా, మనం ఎంచుకుంటున్నాం కదా, అందుకనమాట. అందుకే టాస్ వాడు గెలిచాడు అనుకోండి, నాకు ఉత్సాహంగా ఉత్తేజంగా ఉండేది. అందుకే మాకు వచ్చింది ఆ ఉత్సాహం, ఉరిమే ఉత్సాహం. చెప్పండి సార్, చెప్పండి బాలశంకర్, చెప్పండి సరే మిత్రమా, అండి, ఎందుకు లాగ్ ఎందుకు? చెప్పండి మిత్రమా. కాదురా, చెప్పండి. ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది అక్కడ చెన్నైలో, నేను చెన్నై తీసుకుంటా. ఓ సూపర్, నన్ను వదిలిపెట్టవా? కాదు, నువ్వు సన్ రైజ్ తోటి నువ్వు లింకప్ అయిపోయినావు. నీకు సంగతి తెలుసా? ఫోన్ వచ్చింది చూడు. నీకు సంగతి తెలుసా? ఆ, సన్ రైజర్స్ ఇప్పుడు 8 మ్యాచ్లు ఆడింది, ఆ, ఇప్పుడు ఆడబోయే 9వ మ్యాచ్. 9వ మ్యాచ్. అది గెలిచింది 2 మ్యాచ్లు, అవును 2 సార్లు. ఆ 2 సార్లు సన్ రైజర్స్ నువ్వు తీసుకున్నావు. అవును. ఈ ఓడిపోయిన 7 సార్లు నా మహాను కొట్టావరా? ఆ గెలిచినప్పుడు టాస్ నువ్వే గెలిచావు, ఆ ఓడిపోయినా నా మహాను కొట్టావు. సూపర్ బాలశంకర్, నిజంగా అది మిరాకిల్. ఈరోజు కూడా ఓడిపోతుంది బాలశంకర్, చెప్పే ప్రసక్తే లేదు. ఈరోజు ఓడిపోయేది కూడా సన్ రైజర్సే. నేను ముందుగా డిక్లేర్ చేసేస్తున్నా. అది ఎందుకంటారా? అంతే ప్రెస్టేషన్ అరే నువ్వు నవ్వి మాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయిరా. అది అందుకని ఓకే బాలశంకర్, కళ్ళం నీళ్ళు కాదు బాలశంకర్, ఏ జట్టు గెలిచినా ఏ జట్టుకి ఉపయోగం లేదు. కాకపోతే వాళ్ళు నేను దిగుతాను అంటారు కదా, దానికి కొంచెం లేట్ అయింది అంతే. ఎవడైనా దోకాల్సింది అది. అందుకని ఆల్ ద బెస్ట్. హైదరాబాద్ నీది, అంటే హైదరాబాద్ నీది, అంటే 2 సార్లు అవునా? హైదరాబాద్ నీది, చెన్నై నాది. ఓకేనా? ఇదిరా హైదరాబాద్ నీది, చెన్నై నాది. చూసారా మాటలు మ్యాజిక్. సరే అండి, ఓ పని చేద్దాం. సరే అయ్యా వద్దయ్యా, నాకు వద్దయ్యా. పాప ఆ చెన్నై వాళ్ళు గెలుస్తున్నారు, గెలవని అయ్యా ఎందుకు? చెన్నై మరీ చెన్నై జట్టుని 10వ స్థానంలో ఊహించుకోలేకపోతాను బాలశంకర్, వాళ్ళన్న లెగవని. అందుకనే ఇప్పుడు నేను తీసుకున్నాను కదా, చెన్నై వాళ్ళు లెగుస్తారు. ఆ లెగవడం కూడా మామూలుగా లెగరు, చెన్నై జట్టులో లెగవాలి. అంటే వాళ్ళ పిచ్చి మీద లెగవాలి వాళ్ళు. అంతేగాని బయట సన్ రైజ్ వాళ్ళు వచ్చి అక్కడ కొట్టారు అనుకోండి, ఎందుకంటే సన్ రైజ్ ఆల్రెడీ బాగా దెబ్బలు తిని ఉన్నారు. తిన్న వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చి కొట్టేళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఇంకా చావు దెబ్బ. అది కాదురా, 9వ మ్యాచ్ ఆడతంటే 7 మ్యాచ్లు నా మహాను కొట్టి, ఆ గెలిచిన 2 సార్లు ఈడు తీసుకున్నాడు. ఆ గెలిచిన 2 ఏమన్నా ఆ 2 సార్లు ఈడు గెలిచాడు. ఆ 7 సార్లు నా మహాను కొట్టి ఇప్పుడు ఓడిపోబోతుంది. ఏమిరా మిత్రమా ఇది? ఇట్స్ మిరాకిల్. ఓకే, ఏమండి ఇక్కడ సన్ రైజ్ జట్టుకి ఇంకా 6 మ్యాచ్లు ఉన్నాయి. ఈ 6 మ్యాచ్లు కూడా వై నాట్ 300 బాబు నాయన, వై నాట్ 300 కొడతారు మనోళ్ళు ఖచ్చితంగా. ఈ 6 మ్యాచ్లు ఏదో ఒక మ్యాచ్లో వై నాట్ 300 రికార్డు సృష్టిస్తారు సన్ రైజ్ హైదరాబాద్. అంటే సన్ రైజ్ హైదరాబాద్ 300 కొడితే నేను గుండు చేసుకుంటా. ఛాలెంజ్. నువ్వు గుండు సన్ రైజ్ హైదరాబాద్ 300 కొట్టిన రోజున తెల్లారి పొద్దున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హైదరాబాద్ జట్టు
300 కొట్టిన రోజున ఇంకా 6 మ్యాచ్లు ఉన్నాయి కదా, 6 మ్యాచ్లు 300 కొట్టిన రోజున కొట్టిన తెల్లారి చేసే వీడియోలో నేను గుండు చేసుకుని కనపడతా. ఓకేనా? ఓకేనా? అది ఓకే. కొట్టమను. ఎందుకంటే చూద్దాం. కొడతారా? కొట్టమను. సన్ రైజ్ నాకు ఇచ్చేస్తాయి. ఇవ్వను తీసుకున్నావుగా, నువ్వు ఎంచుకున్న జట్టు నువ్వు ఎంచుకున్నావు, తీసుకో. వద్దు ఆ దరిద్రం వాళ్ళకి వద్దు, ఆ చెన్నైకి వద్దు. అర్థమైందా? ఆ దరిద్రం జట్టు నా మొహాన్ని కొట్టావు కాబట్టి ఆ దరిద్రం నేనే భరిస్తాను. నేనే అది 300 కొట్టినా కూడా నేనే గుండు చేసుకుంటాను. సరేనా? ఓకే ఫ్రెండ్స్. ఏమండి, మన ఆంధ్ర జట్టు, సారీ హైదరాబాద్ జట్టు, అది మన తెలుగు జట్టు. వద్దు, తెలుగు జట్టు అనొద్దు, హైదరాబాద్ జట్టు అని చాలు. ఓకే, హైదరాబాద్ జట్టు. అప్పుడు హైదరాబాద్ జట్టు క్లారిటీ ఇవ్వాలి. హైదరాబాద్ జట్టు అన్నాడు. హైదరాబాద్ జట్టు ఏంటండి? సో తెలంగాణ తెలుగు బంద కూడా తెలుగే కాబట్టి తెలుగు జట్టు అనుకుందాం. అని లేకుంటే మన హైదరాబాద్ జట్టు వాళ్ళు 300 కొడితే మనం గుడి చేసుకొని కర్మ మనకేం పట్టింది కదా. ఎందుకంటే తెలుగు జట్టు కాబట్టి తెలుగు జట్టు కనుక ఒకవేళ కనుక గుడ్డేటుగా కనుక ఏదో 300 కొడతారు, కొట్టేది కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి లేదు, ఇది కలే, వాళ్ళ మీద ఒత్తిడి లేదు. ఖచ్చితంగా మనకి గెలిచి కప్పు కొట్టాలన్న ఆశ లేదు కాబట్టి ఖచ్చితంగా 300 కొడతారు. ఆ రోజు వీడికి గుండు చేయించే పూచి నాది. మీరు వదిలేసాను హ్యాపీగా. ఆ విషయం మర్చిపోయి మీరు హ్యాపీగా ఉండే దగ్గరుండి వీడియో తీసుకుని గుండు చేసుకుని చేపిస్తా. తీపిస్తారా? తీయడం కాదు, దగ్గరుండి తీస్తా. మా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచిన సందర్భంగా మా వాడికి గుండు చేపిస్తున్నాను. ఎందుకంటే మొక్కుకున్నాడు. బాబు నువ్వు గెలిచిన సందర్భం కాదు బాబు, 300 కొడితేనయ్యా. నువ్వు లేనిపోయి దానికి లింకులు పెట్టకయ్యా దయచేసి. 300 కొట్టిన రోజు అట్ట కూడా సంతోషపడవా? అట్ట అసలు సంతోషం. 300 కొడితేనండి క్లారిటీ ఇస్తున్నాడు మనోడు. గనక సన్ రైజ్ హైదరాబాద్ గనక 300 స్కోర్ అంటే వైనాడు 300 అంటున్నారు కాబట్టి ఆ 300 గనక వాళ్ళు కొట్టినట్టయితే మనోడు ఖచ్చితంగా గుండు చేయించుకుంటాడు. చేపిస్తాను. నీకు వైనాడు 300 అంటున్నావు, కింద కామెంట్లో పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకొని ఆయన మిత్రమా. వైనాడు 300 ఏందిరా తప్పే ఉందంటూ. ఓకే మీరు కూడా సరదాగా ఎంటర్టైన్మెంట్ అవ్వండి. సాయంత్రం ఉండదండి సాయంత్రం కూడా చెన్నై మీద మీ వాళ్ళకి మామూలు కాదురా. ఓకే, అరే మా వాళ్ళు కాదు మిత్రమా అప్పుడు వాళ్ళు. ఎందుకంటే దూగడానికి రెడీగా ఉండాలి. ఇంకా మనం ఆపేది ఏం లేదు మిత్రమా. గెలిచినా ఒకటే గెలవపోయిన ఒకటి. ఎందుకంటే చెన్నై వెళ్తున్నారు, సముద్రం తొక్కేస్తారేమో లేని పని కూడా. అది జగదేవి రతిలో సుందర సినిమాలో ఒక డైలాగ్ ఉంది చూడ, మాలోకం గారు చెబుతారు, అరే మాలోకం నువ్వు వెళ్ళిపోయారు సార్, స్వర్గలోపు అంచుల దాకా వెళ్ళిపోయాను సార్. అక్కడ పక్క చిన్న లోయ కనిపిస్తుంది కదా, దాంట్లో దూకి సాగు. అట్టాగే వీళ్ళు అసలు చివరికి వెళ్ళిపోయారు. ఇంకేదో జస్ట్ మనం వాళ్ళు ఆ కింద ఉన్న ఆ మట్టి పిల్ల అట్ట తవ్వితే మొత్తం తప్పిమని పడిపోతారు. అది మాత్రం కన్ఫర్మ్. ఎలా చెప్పాలంటే 300 వారియర్స్ లో కనుక ఫైట్ అంతా చేస్తున్నప్పుడు లాస్ట్ కి వీళ్ళకి దప్పికేస్తున్నట్టు ఉందని చెప్పి వీళ్ళంతా ఒకసారి నెట్టుకుని వెళ్ళిపోతారు జనాన్ని. ఆ టైప్ లో ఈ చెన్నై వెళ్ళిపోయారు కదా, ఎలా సముద్రం పక్కన ఉంటుంది కాబట్టి ఈ సన్ రైజ్ వాళ్ళని ఇలా నెట్టుకుని వెళ్ళిపోతారేమో ఇవో డౌట్ గా. ఇది ఓడిపోగానే డిక్లేర్ చేసేది బాలశంకర్. ఈ చెన్నై హైదరాబాద్ జట్టు రెండు ఇద్దరికి తెలుసా? నీకు సంగతి తెలుసా? ఇద్దరికి ఎవరు ఓడిపోయినా సరే స్టార్టింగ్ బిగిను ఎండింగ్ అలా టోటల్ జర్నీ అంతటితో సమాప్తం. అంటే నేను నిన్న వీడియోలో కొంచెం తేడాగా చెప్పాను. హైదరాబాదు 9 మ్యాచ్లు ఆడని చెప్పాను, అది కొంచెం నేను సరి చేసుకుంటున్నాను. హైదరాబాద్ ఆడింది 8 మ్యాచ్లే, చెన్నై కూడా 8 మ్యాచ్లు ఆడింది. 9 ఈ మ్యాచ్తో ఇద్దరు 9 అవుతారు. ఈ 9లో అంటే ఎవరు గెలిచినా వాళ్ళకి హోప్ ఉంటుంది. ఎవరు గెలిచిన వాళ్ళకి ఏదో హోప్. ఏది అంటే హైయెస్ట్ రన్ రేట్ తో గెలుచుకుంటా పోతుంటే ఆ ఛాన్స్ ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్. నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు 14 మ్యాచ్ల్లో ఇప్పుడు మనకు కావాల్సిన ఎన్ని పాయింట్లు? మినిమం 16 కావాలి. 16 పాయింట్లు. 16 అయితే వాళ్ళు నెత్తి మీద తడిగొడ్డు వేసుకుని పడుకోవచ్చు. 16 పాయింట్లు. ఒకవేళ 5 మ్యాచ్ల్లో కనుక ఇప్పుడు మనకి ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. ఇప్పుడు 6 మార్కులు కావాలంటే మనకి ఎక్స్ట్రా. ఇప్పుడు ఎక్కువ రన్ రేట్ తో కొడితే, అంటే రన్ రేట్ ఏ రకంగా కొడితే మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? అంటే ఇక్కడ రన్ రేట్ ప్రకారం కాదు, 6 మ్యాచ్లు గెలవాలి. ఖచ్చితంగా 6 మ్యాచ్లు గెలవాలి. అప్పుడు 12 అవుతాయి. అప్పుడు 4 పాయింట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఇద్దరు చెన్నైకి ఉంది, హైదరాబాద్ ఇద్దరికి ఉన్నాయి. అప్పుడు 16 పాయింట్లు అవుతాయి. 16 పాయింట్లు వచ్చేస్తే ఇక రన్ రేట్ కూడా 12 నెత్తి మీద పడుకోవచ్చు. ఇప్పుడు మనకు ఛాన్స్ దాటిపోయింది. ఒకవేళ ఇప్పుడు మనకు రన్ రేట్ మెరుగు చేసుకోవాలంటే దానికి ఏ రకంగా వెళ్తే ఛాన్స్ ఉంది? ఇంకా లేదు, వాళ్ళకి కూడా తెలియాలి కదా. లేదు మిత్రమా, లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు వచ్చేసి వైనాడు 300 కొట్టారనుకోండి, అవతల వాళ్ళని 100 150 సర్దించారనుకోండి, అప్పుడు రన్ రేట్ పెరిగే అవకాశం ఉంది. ఉపయోగం ఏముంది?
నీకు అప్పుడు పాయింట్లు కలవా? పాయింట్లు కలుస్తాయి కానీ రన్ రేట్ పెరిగిద్ది కానీ నీకు పాయింట్లు రావాలి కదా, నీకు పాయింట్లు రావాలి. అంటే మ్యాచ్ గెలిస్తేనే 2 పాయింట్లు, గెలవకపోతే పాయింట్లు ఎందుకు వస్తాయి మ్యాచ్ గెలిస్తే? అంటే నేనేది ఇప్పుడు 2 పాయింట్లకి రన్ రేట్ తక్కువలో అవుట్ చేశారు కాబట్టి అక్కడికి 2 పాయింట్లు కలిసి అబ్బా నాకు తెలియక అడుగుతున్నాను. అట్లాంటి ఏముండవయ్యా, అట్లాంటి ఏముండవు, ఏం హోప్స్ ఉండవు. నువ్వు 1000 పరుగులు కొట్టి ఇలా 100 కాల్ అవుట్ చేసినా కూడా నీకు పాయింట్లు అదనమేం కలవు, రన్ రేట్ పెరిగైద్ది అంతే. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయిన వాళ్ళకి హోప్స్ లేవు, 14 పాయింట్లతో ఉంటాయి. ఎందుకంటే 9 మ్యాచ్లు ఇంకా ఉండేది 5 ఉంటాయి. 5 గెలిచినా కూడా 10 పాయింట్లు, ఇది ఒక 14 పాయింట్లు అవుతాయి. కానీ 14 పాయింట్లు మిగతా జట్లు కూడా 14 పాయింట్లు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ రన్ రేట్ దీనికి క్యాలిక్యులేట్ చేస్తారు. వాళ్ళ రన్ రేట్ ఇప్పుడు చూడు, ముంబై జట్టు ఒకేసారి అద్భుతంగా 15 ఓవర్లో కొట్టేందుకు మంచి రన్ రేట్ వచ్చింది, వికెట్లు తక్కువ పడ్డాయి. రన్ రేట్ మెరుగవ్వాలంటే వికెట్లు తక్కువ పడాలి, మళ్ళీ తక్కువ ఓవర్లో కొట్టేయాలి, తక్కువ బంతుల్లో కొట్టేసేయాలి. అప్పుడు దానివల్ల జట్టు కలిగే ప్రయోజనం ఏంటి? అదే నాకు ఇది డౌట్. రన్ రేట్ పెరిగిద్ది, అంటే రన్ రేట్ పెరిగింది ఓకే, అంటే రన్ రేట్ కను ఈ క్వాలిఫై నెంబర్ తేడా అయిందంట. ఇప్పుడు నీకు 14 పాయింట్లు వచ్చినాయి, నాకు 14 పాయింట్లు వచ్చినాయి, ఇద్దరు సమైన పాయింట్లు కాబట్టి వీళ్ళని ఎట్టా ముందుకు తీసుకెళ్లాలంటే అప్పుడు రన్ రేట్ చూస్తారు. ఓకే అప్పుడు రన్ రేట్ కూడా కొన్ని పాయింట్లు, రన్ రేట్ పాయింట్లు ఉండవు, రన్ రేట్ ఎక్కువ చూస్తారు. ఎవరు జట్టు మెరుగ్గా ఆడింది. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, ముంబై జట్టు నిన్న 15 ఓవర్లో కొట్టింది, అదే 20 ఓవర్లో కొట్టినట్టయితే ఆర్సీబీని కిందకి, ఆర్సీబీ పైన ఉండేది ఒక 2-3 పాయింట్లు తేడా ఆర్సీబీ కానీ ముంబైకి. ఇది రన్ రేట్ లోనే, అది పాయింట్లు ఇద్దరు ఒకటే, 10 పాయింట్లతో ఉన్నారు. రన్ రేటు ఈ జట్టు టార్గెట్ ని ఎంతలో రీచ్ చేసింది, ఎన్ని వికెట్లు కోల్పోయింది. నేను చెప్పానా, నితీష్ కుమార్ రెడ్డి ఆ క్యాచ్ కానీ మిస్ చేయకుండా ఉన్నట్టయితే, ఆ క్యాచ్ పట్టినట్టయితే ఇప్పుడు ఆర్సీబీ 3లో ఉండేది, ముంబై 4లో ఉండేది. ఆ ఒక్క క్యాచ్ వదిలేస్తాం వల్ల ఇక్కడ రన్ రేట్ వాళ్ళు మెరుగైంది. అదే మ్యాటర్, అదే అర్థం కాలేదు నాకు. ఏదైనా చేజ్ చేసే జట్టు కూడా సింపుల్ గా గెలుచుకుంటా వెళ్ళిపోతుంది అనుకో, దానికి పాయింట్లు వస్తా ఉంటాయి కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు. కానీ ఇది ఇట్లా క్లైమాక్స్ వచ్చేసరికి అప్పుడు ఇది ఆలోచిస్తారు, మనం తక్కువ గెలుపులు గెలిచాం, ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ సావో రేవో అని చేసుకోవాలి. దానివల్ల ఏమైంది, రన్ రేట్ చూసుకోవాలి, పాయింట్లు చూసుకోవాలి, గెలవాలి, రన్ రేట్ మెరుగు చేసుకోవాలి. ఇప్పుడు ముంబై చేస్తుంది ఏంది, వరుసగా 4 ఓడిపోయింది, అప్పటి నుంచి వాళ్ళు గెలుపులు బిగిన కాడి నుంచి వాళ్ళు చూడు తక్కువ వికెట్లు కోల్పోయి ప్రత్యర్థి జట్టును తక్కువగా ఆల్అౌట్ చేసి తక్కువ వికెట్లు కోల్పోయి తక్కువ ఓవర్లో కొట్టేందుకు చూస్తున్నారు. వాళ్ళ బ్యాటింగ్ చేయడానికి అది బాగా సెట్ అయింది అనమాట. ఎందుకంటే రోహిత్ శర్మ అలానే ఆడతాడు, విల్ జాక్స్ అలానే ఆడతారు, సూర్యకుమార్ అలానే చేస్తున్నారు. మనం చూస్తున్నాం కాబట్టి, కళ్ళతో ఫిట్నెస్ చేస్తున్నాం కాబట్టి అది అలా జరుగుతుంది. అందుకని అది అనమాట ఇంపార్టెంట్. అది ఇట్లాంటి కీలక చివరి దశకు వచ్చేసరికి రన్ రేట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే పాయింట్లు ఉందనుకో, ఇక నీకు 16 పాయింట్లు వచ్చే చాలు బాలశంకర్, ఇక రన్ రేట్తో పని ఉండదు ఈ సిరీస్ లో. ఈ ఐపీఎల్ లో మాత్రం 8 మొత్తం 14 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు కనుక గెలవగలిగిందంటే జట్టు, వాళ్ళు నెత్తి మీద తడిగుడ్డే ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు టాప్ 4లో ఉంటారు గ్యారంటీగా. 4 జట్లు నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అవుతాయి. ఈ 4 జట్టుల్లో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఏదో జట్టు. అది సో నాకైతే క్లారిటీ వచ్చింది. అంటే నాకు రన్ రేట్ కను ఇక్కడ ఉన్న పాయింట్లకి తేడా ఏంటి అనేది ఫస్ట్ నాకు అర్థం కాలేదు, అది సో క్లారిటీ వచ్చింది నాకైతే. ఓకే శ్రీనివాస్, అందుకని హైదరాబాద్ జట్టుకు కానీ చెన్నై జట్టుకు కానీ ఈరోజు సావో రేవో మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఏదో చిన్న దాని ఏదో అంటారు, పెద్దలు ఏదో అంటారు, చిన్న హోపు, ఏదో సావబోయే ముందు చిన్న చివరి కోరిక, ఉరిశిక్ష చేసిన ఖైదీకి నీ ఆఖరి కోరిక, అట్లాంటి కోరిక లాస్ట్ కోరిక ఉండిద్ది. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో ఓడిపోయారు అనుకో. ఇంకా చిన్న డౌట్, ఇప్పుడు జరిగిన ఈ 17 ఇయర్స్లో అండ్ 17 సంవత్సరాల్లో జరిగినటువంటి 17 సిరీస్లో ఎప్పుడైనా 6వ స్థానం, అంటే ఇప్పుడు 6 మ్యాచ్ల్లో కొట్టుకుంటా విన్ అయిన వాళ్ళు ఉన్నారు? ముంబై. అంటే ఇప్పుడు లాస్ట్ కి 6 మ్యాచ్లు ఉండగా ఇక్కడ నుంచి అంటే మొత్తం 9 మ్యాచ్లు ఓడిపోయింది, తర్వాత మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చింది, కప్పు కూడా కట్టింది. చెప్పట్లా అదే విన్నింగ్ స్ట్రీక్ ముంబైకి ఉందని నేను చెప్తుంది. నేను అనేది ఇప్పుడు లాస్ట్ లో ఉన్నటువంటి 9-10 నెంబర్లు ఉన్న వాళ్ళకి కొట్టుకునే వచ్చే అవకాశం ఏమైనా ఉందో నీ ఉద్దేశంలో? అసలు సచ్చినా లేదు, హైదరాబాద్కి లేదు, చెన్నైకి లేదు, అది ఒక్క ముంబైకి కోల్కతాకి ఉంది. ట్రాక్ రికార్డు గత 18 సీజన్లలో చూసిన రికార్డు ప్రకారం ముంబై కూడా ఒకసారి 5 మ్యాచ్లు ఓడిపోయింది, ఓపెనింగ్ 5 మ్యాచ్లు ఓడిపోయింది. తర్వాత వాళ్ళు కొట్టుకుంటూ అంటే చివర 7-8 స్థానంలో ఉండే అట్టంటాలు కొట్టుకుంటూ కప్పు కూడా కొట్టారు ఆ సంవత్సరం. అది వాళ్ళ కొంత చెప్పలేదు, నీకు అదే చెబుతుంది. ముంబైకి ఆ ఓటమి పడినాలు పడతారు, ఒక్కసారి గెలుపు గుర్రం ఎక్కారంటే ఇక వాళ్ళని ఆపడం చాలా కష్టం. అలా వాళ్ళు తయారైపోతారు. నేను అందుకని చెబుతుంది, ముంబై జట్టుకి అది ఉంది అవకాశం, అది ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి వాళ్ళు అలా ఈసారి కూడా కప్పు కొట్టిన ఆశ్చర్యం లేదు, చెప్పలేము.
వీళ్ళందరూ ఇప్పుడు ఒక రకంగా టాప్లో ఇప్పుడు చూడు టాప్లో ఉన్న మొన్న ఆర్సీబీని వీళ్ళందరినీ తొక్కి ఇప్పుడు 3వ స్థానంలోకి వెళ్ళిపోయారు. రేపు ఇంకోటి గెలిచిందంటే వాళ్ళని కూడా దించుతారు. ఇది ఇప్పుడు టాప్లో ఉంది ఎవరు, జీటీ ఉంది, వాళ్ళని కూడా దించిన ఆశ్చర్యం లేదు. అంటే ముంబైకి అలా ట్రాక్ రికార్డ్ ఉందన్నమాట. ఇట్లా ఏం లేదు శంకర్, క్రికెట్లో అనేది ట్రాక్ రికార్డులే ఉపయోగపడేది. ఇంక మిగతా ఏం వ్యక్తిగతంగా ఏం ఉపయోగపడదు. వాళ్ళకు ఒక విన్నింగ్ స్ట్రీక్ ఉండిద్ది, దాని ప్రకారం వెళ్ళిపోయింది. చూడు ముంబై జట్టు ఇప్పుడు విన్నింగ్లో ఉంది కదా, రేపు కప్పు కొట్టినా ఆశ్చర్యం లేదు. అది ఓకే శ్రీనివాస్, ఆల్ ద బెస్ట్. సో మనోడికి అయితే మాత్రం నేను సన్ రైజ్ హైదరాబాద్ నుంచి చేశాను, నేనైతే మాత్రం చెన్నై తీసుకున్నాను. సో ఏమైనా సరే మరి ఈ రోజు మనోడు గెలవాలని 7-300 సన్ రైజ్ కొట్టాలని ఆ రోజు మనోడు గుండు చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ రోజు రావాలని కళ్ళకంటూ ఉన్నాను. ఖచ్చితంగా అది జరగాలి. జరిగితే నాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే గుండె ఎక్కడ పోతే అక్కడ కొట్టించిన గుడి తీసుకెళ్ళి కొట్టిస్తా గుండు, అందుకోసం అనమాట. ఓకే ఓకే, ఇది ఈ మ్యాచ్ ఇచ్చినంత వల్ల మనకు ఒరిగేది లేదు, ఏమి లేదు. అది సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. ఎందుకంటే చివరి మూమెంట్లో ఉన్న వాళ్ళు అసలు ఏదన్నా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేసిన ఉపయోగం, కానీ అసలు చేతులు ఎత్తేసాను మనం ఏం చేస్తామండి, మనం ఏం చేయలేం. సరే బాబుదా, చేతులు ఎత్తేసారు కాబట్టి వాళ్ళు గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. పెద్ద దీని గురించి ఎవరికి పరకపడదు, ఎవరికి ఎవరాదు. అట్లాగే మీరు కూడా అలాంటి తీసుకోండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి. కాకపోతే మనం ఏదో 6లు 4లు తెగొచ్చేస్తే హైదరాబాద్ ఆడితే చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ అవుతుంది లేదు, అది కూడా ఇవ్వట్లేదు. ఇంకా రేపు జరగబోయే చెన్నై జట్లు అసలు బ్యాటింగ్ అనుకూలించి పిచ్చే కాదు, అది బౌలింగ్ అనుకూలించింది. అది చెన్నై వాళ్ళకి బాగా వచ్చింది. ముందుగా గెలిచేది చెన్నై, ముందుగా కంగ్రాచులేషన్ బాలశంకర్, గెలిచేది చెన్నై. అది ఆగండి, ఐపీఎల్ మ్యాచ్లో చివరి బాల్ వరకు కూడా మనం వెయిట్ చేయలేదు. నేను చివరి బాల్ వరకు వెయిట్ చేస్తాను అంతే. కానీ హైదరాబాద్ జట్టు మీద ఆ హోప్స్ అసలు లేదు. అది చెన్నైకి ఉంది. మళ్ళీ చెన్నై గెలిచింది 100కి 99.9 అర పాయింట్ కూడా అది నీకోసం ఏదో ఉండిద్దిలా అన్నా కూడా నీకోసం ఇస్తున్నా. 99.5% చెన్నై గెలిచింది. ఓకే, మీరు కూడా అది బౌలర్స్కి అనుకూలించిన బ్యాటింగ్ అనుకూలించి చూడండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి. ఏ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. మీ సంసారాన్ని, మీ డబ్బులు నాశనం చేసుకుని మీ సంసారం రోడ్డున పడేది. దయచేసి ఒక్క మనమని అందరూ వింటారని, పాటిస్తారని కోరుకుంటూ నమస్తే. సో శ్రీనివాస్, సన్ రైజ్ హైదరాబాద్ వైనాడ్ 300 ఖచ్చితంగా మన వాళ్ళు కొడతారని చెప్పి ఆ కొట్టిన రోజున, అంటే 300 మ్యాచ్ ఓడిపోయినా సరే నో ప్రాబ్లం, కానీ మన వాళ్ళు 300 కొడితే మాత్రం డెఫినెట్గా మనోడు గుండె చేయించుకుంటానని చెప్పాడు. తప్పకుండా వాడి గుండె చేయించే పూచి కూడా నాదే. ఈ విషయం మర్చిపోయి మీరు హ్యాపీగా ఉండండి. సో తప్పకుండా సన్ రైజ్ హైదరాబాద్ 300 కొట్టిన రోజున అక్కడ చూసే 6లు కావచ్చు, ఆ 4లు కావచ్చు, కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది. ఎందుకంటే ఉప్పల్లో కొడుతుంటే ఈసారి వీళ్ళు చెన్నైలో పడతా ఉంటే నో ప్రాబ్లం. ఆ రోజు అంటే ఈ 6 మ్యాచ్లు ఏదో ఒక రోజు ఖచ్చితంగా 300 కొడతారని నాకైతే హోప్ ఉంది. ఓకే, సో మ్యాచ్లు చూడండి, కానీ బెట్టింగ్లు దొరికెళ్ళకండి. మీ జీవితాలు సంసారం నాశనం చేసుకోవద్దని విన్నవించుకుంటూ, సో ఈ వీడియో ఇంతటితో సెలవు.